అమ్మా, ఇన్నాళ్ళకు నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావమ్మా. అమ్మా బంగారు తల్లి, నువ్వు మరీ మొహమాట పడుతున్నావు. ప్రసాదం పెట్టినట్టు ఒక్కొక్కటి పెడితే ఎలా చెప్పు? పెద్దవాళ్ళు ఏమన్నారు? అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథులు దేవుడితో సమానము అని. అతిథిని ఏ లోటు రాకుండా చూసుకోవాలి కదా. ఏదమ్మా, ఇలాగివ్వు. తిను తిను, లడ్డూలా ఉన్నావు. ఇలా వడ్డించాలమ్మా. స్వీట్లు చాలా బాగున్నాయి. నువ్వు చేసావమ్మా? లేదు లేదు, మా వదినే చేసింది. ఈ వంటలన్నీ చూస్తూ ఉంటే ఒక్కరోజు ఉండాలనిపిస్తుందమ్మా. వీళ్ళు ఇంకొక రోజు ఉంటే ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోతాయి. శ్రీజ, ఏంట మాటలు? అమ్మా, మా మీద చటైలు వేసినా గాని మేమేం పెద్దగా పట్టించుకోం. అమ్మా, స్వీట్లు మాత్రం చాలా బాగున్నాయమ్మా. అన్నట్టు అమ్మా, మీరు భోజనం చేశారా? మీరు చేశాక మేం వెంటనే భోంచేయడానికి ఉంటుందా? మేం మళ్ళీ వండుకోవాలి కదా. శ్రీజ, ముందు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. అప్పారావు గారు, మీరు భోంచేశాక మీరు పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. హ్యాపీగా నిద్రపోండి. మేం కూడా భోంచేసి పడుకుంటాం. అలాగేనమ్మా. అమ్మా, ఇంత మంచి భోజనాలు ఈ మధ్య కాలంలో మేము తినలేదు. కడుపు నిండా తిన్నామమ్మా. ఇప్పుడు కంటి నిండా నిద్రపోతాం. అమ్మా, గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్, శుభరాత్రి. ఓ అమ్మా, రా చేయబట్టుకో. భోజనం చేసిన తర్వాత భూమిని తీసుకొస్తాను. నా కూతురు పెళ్లి పనుల్లో ఉండే ఈ అప్పారావుని భూమిని తీసుకురమ్మని పంపిస్తే వీడు ఆతిథ్యం గీతిథ్యం అంటూ అక్కడే ఉండిపోయాడు. వీడి వల్ల సమస్య తీరిపోతుందనుకుంటే వీడే ఒక సమస్య అయ్యేలా ఉన్నాడు. ముందు వీడిని అలర్ట్ చేయాలి. హలో, నేను నిద్రపోతున్నాను. ఏదైనా ఉంటే రేపు ఉదయం ఫోన్ చేయండి. బాయ్. హలో, చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా? అరే, నేను నిద్రపోతున్నాను. కాల్ మీ టుమారో. రేపు మార్నింగ్ ఫోన్ చేయండి. నా మాట వినరా. వీడి వేషాలు.
హలో, ఎన్నిసార్లు చెప్పాలి యువర్ ఆనర్? రే, నువ్వు చేసేది లాయర్ క్యారెక్టర్ కాదురా, గుమ్మడి క్యారెక్టర్. అక్కడికి వెళ్ళింది తిని గురక పెట్టి నిద్రపోవడానికి కాదు, చెత్తదవా. హలో, గివ్ మీ రెస్పెక్ట్. రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించను. అయ్యా జబర్దస్త్ అప్పారావు గారు, మీరు కాస్త నిద్రమత్తు వదిలించుకొని భూమిని తీసుకొని వస్తే ఇక్కడ మా సమస్యలన్నీ తీరుతాయి. బాగుంది, ఇప్పుడు పద్ధతిగా చెప్పారు, బాగుంది. భూమిని తీసుకొని రేపు ఉదయాన్నే వస్తున్నాం. ఆతిథ్యం స్వీకరించడం అయిపోయింది. మీరేం కంగారు పడకుండా హ్యాపీగా నాలాగే గురకొస్తే గురక పెట్టి పడుకోండి. ఓకే, బాయ్. రే 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 రే, ఒక్క నిమిషం. హలో, చెప్పానుగా ఒరే గిరే అనకూడదని. హలో, నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నెవర్ మైండ్, కానీ నాలో ఉన్న కళాకారుడికైనా రెస్పెక్ట్ ఇవ్వండి. అప్పారావు గారు, నీకు దండం పెడతాను, నా పరిస్థితి బాలేదు. ఓ, సంధ్య నీకొక్క పూట భోజనం పెట్టింది కదా, కావాలంటే నేను 4 పూటల మా ఇంట్లోనే పంచభక్ష పరమాన్నాలు ఏర్పాటు చేస్తాను. ఇండియాలో ఉన్న టాప్ షెఫ్లందరినీ పిలిపించి తిండి మీద విరక్తి కలిగి తిని తిని నువ్వు చచ్చేదాకా పెడతాను. ఈ డీలు నాకు బాగా నచ్చింది. విందు కోసం నేనెంత దూరమైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను. కమాన్ టెల్ మీ, ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇది నా జీవితానికి సంబంధించింది. మళ్ళీ ఫోన్ వస్తే చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. అందుకే రేపు ఉదయం దాకా వద్దు, ఈ రాత్రికి భూమిని తీసుకొచ్చేయండి. ఏమండి, మీకు మరీ తొందర ఎక్కువండి. ఈరోజు రాత్రికి రేపు ఉదయానికి తేడా ఏంటి? అరే, ఇప్పుడు చీకటి ఉంటుంది, రేపు ఉదయానికి వెళ్తుంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ? నా సిచ్యుయేషన్ బాలేదని చెప్తుంటే అక్కర్లేని లాజిక్లన్నీ చెప్తావేంటి? నేను చెప్పింది చేస్తావా లేదా? సరే, కళాకారుని కదా, దర్శకుడు నిర్మాత చెప్పిన మాట వినేవాళ్ళం మేము. సరే, ఇప్పుడు మీరు చెబితే వినమయ్యింది. ఇప్పుడు నా పాత్ర ఏంటి? నీ పాత్ర తండ్రి పాత్రే. ఆ పాత్రలో కూడా ఇంకో యాంగిల్ ఉంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ నటనకు నాకు స్కోప్ ఉన్నదన్నమాట. నువ్వు తండ్రి పాత్ర లోపల ఉన్న ఒక దొంగ పాత్ర. అంటే ఇంట్లో బంగారు నగలు దొంగతనం చేసి ఎత్తుకొని రావాలా? ఒరేయ్ ఒరేయ్, ఒక్క నిమిషం. నువ్వు ఎత్తుకు రావాల్సింది డబ్బుల్ని నగల్ని కాదు, భూమిని. హలో రాధికా గారు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. దొంగ డబ్బులు ఎత్తుకెళ్తాడు, పిల్లల్ని ఎత్తుకెళ్ళడు. నా పాత్ర దొంగ పాత్ర కాదు, పిల్లల్ని ఎత్తుకొచ్చే పాత్ర. ఏదో ఒకటి. ఈ రాత్రి అందరూ నిద్రపోతున్నప్పుడు ఆ పాత్రని సరిగ్గా పోషించి భూమిని 3వ కంటికి తెలియకుండా బయటికి తీసుకొచ్చే. జాగ్రత్త, సంధ్య దగ్గర దొరికిపోయావో నేను దొరికిపోతాను. ఇన్నాళ్లకు నాకు పెర్ఫార్మెన్స్, యాక్షన్ అన్నీ కలిసిన సస్పెన్స్ థ్రిల్లర్లో నాకు మంచి పాత్ర దొరికింది. ఈ రాత్రి భూమిని తీసుకొని మీ దగ్గరికి ఎలా వస్తానో చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మాటి మాటికి జాగ్రత్త 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 అని చెప్పకు, నాకు చిరాకు. బాయ్. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మన పాత్ర తల్లిదండ్రుల పాత్ర కాదు, పాపనెత్తుకెళ్ళే పాత్ర. నువ్వు లేకుండా నేను బతకలేనమ్మా. సంధ్య, మనది కాని దాని మీద ఆశలు పెంచుకోకూడదని ఎన్నోసార్లు చెప్పి నువ్వే
ఇలా భూమి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? తెల్లారితే భూమి వెళ్ళిపోతుంది. భూమి వెళ్ళిపోతే నువ్వేమైపోతావనని భయంగా ఉంది. భూమిని దత్తత తీసుకుందామన్న ఆలోచన రాకపోయి ఉంటే, నేను సరే అని ఒప్పుకోకుండా ఉండుంటే ఈరోజు భూమి మన ఇంటికి వచ్చేదే కాదు, మనకి దగ్గరయ్యేది కాదు. ఈరోజు నువ్వు ఇలా బాధపడేదానివి కాదు. ఈ బాధ అంతటికీ కారణం నేనే. నన్ను క్షమించు సంధ్య. అయ్యయ్యో, మీరిలా మాట్లాడకండి. ఇప్పటికే భూమి నా నుంచి దూరం అయిపోతుందన్న బాధలో ఉన్నాను. అది చాలదన్నట్టు మీరు నన్ను ఇలా క్షమాపణ అడిగితే నాకు అదోలా ఉంటుంది. ఆ దేవుడు మనల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడో తెలియదు, కానీ భూమి మనతో పాటు ఉంటే ఎంత బాగుండేదండి. అదొచ్చిన తర్వాత ఇంటికి కళ్ళొచ్చిందండి. భూమి ఈ ఇంటికి వచ్చాక తనకంటే ముందు లేవాలి, పూజ గదిలో దీపం వెలిగించాలి, ఇంటి ముందు ముగ్గు వేయాలని పోటీ పడేదాన్ని. నా కూతురైనా తనకంటే ముందు నేను ఆ పనులు చెయ్యాలని కోరుకునేదాన్ని. కానీ తెల్లారితే భూమి ఉండదు, నన్ను అమ్మ అని పిలిచే వాళ్ళు ఉండరు. భూమి లాంటి కూతురు కావాలనిపిస్తుంది, కానీ దురదృష్టం దేవుడు నాకు మళ్ళీ పిల్లల్ని లేకుండా చేశాడు. అత్తయ్య అంటున్నట్టు నేను కొట్రాలనే కదా, నాకు అమ్మ అని పిలిపించుకునే అదృష్టం లేదు. నేను చాలా దురదృష్టవంతురాలండి, చాలా దురదృష్టవంతురాల్ని. అమ్మా, ఈ ఒక్క రోజుకి నేను నీతో పడుకుంటానమ్మా. నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలంటే నాకు అదోలా ఉందమ్మా. ఉదయాన్నే మా అమ్మ నాన్న నన్ను తీసుకెళ్ళిపోతారు. నేను మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వస్తానో లేదో. తర్వాత నాకు నిన్ను అమ్మ అని పిలిచే అదృష్టం ఉండదు. నీతో గడిపేది ఈ ఒక్క రాత్రే కదమ్మా. ఈ ఒక్క రాత్రి నేను నీతోనే ఉంటానమ్మా. సరే, పడుకో. చిట్టి తల్లి, చిట్టి తల్లి, నువ్విప్పుడు నాతోనే ఉండాలి. చిన్ని తల్లి, చిన్ని తల్లి, నేనెప్పుడు నీ నవ్వే చూడాలి. నీలేత అడుగులని మోయాలని రోజంతా అడుగుతుంది నా గుండెలోగిలి. ఇంతవరకు నేను పోషించిన పాత్రలకు చప్పట్లే తప్ప ఎప్పుడూ దుప్పట్లు రాలేదు. లక్ష్మి, ఏవండి? ఇప్పుడు నా కోడు మ్యావ్ మరి నా కోడు? భౌ భౌ. ఎవరైనా చూస్తే నేను మ్యావ్ అంటాను. నువ్వు అలర్ట్గా ఉండాలి. నువ్వు భౌ భౌమని పిలిస్తే అప్పుడు నేను అలర్ట్గా ఉంటాను. అర్థమైందా? నీ కోడేంటి? బౌ బౌ. లక్ష్మి, మన పాత్ర పేరు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే పాత్ర. మొదటిసారి దుప్పటి కప్పుకొని వచ్చాను. ఈ పాత్రను రక్తి కట్టించి భూమిని ఎత్తుకెళ్ళి నేనెంత గొప్ప నటున్నో ఆ రాధికకు చూపించాలి.
అవును లక్ష్మి, భూమి ఏ గదిలో పడుకుందో ఎలా తెలుస్తుంది? వెళ్ళి అడిగి రమ్మంటారా? నోరుమై, సెటైర్ వేస్తున్నావా? రిటైర్ అయిపోతావు. 30 years ఇండస్ట్రీ. ఈ సీన్లో నీవి కేవలం సైగలు మాత్రమే, డైలాగులు లేవు. నన్ను ఫాలో అవ్వు. లక్ష్మి, అదిగో భూమి అక్కడ పడుకుంది. నువ్వాగు, నేను వెళ్ళి ఎత్తుకొస్తాను. నువ్విక్కడే ఉండు. అలాగే. ఈ సీన్లో నీ క్యారెక్టర్ కూడా కట్ చేశాను. నేను పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నా పక్క వాళ్ళు కూడా పెర్ఫార్మెన్స్ చెయ్యాలే తప్ప ఓవర్ యాక్షన్ చేయకూడదు. నువ్వు వెళ్ళి ఆ మూల నుండు వెళ్ళు. నేను రంగంలోకి దిగుతాను. అమ్మ దొంగ మీసమింప దువ్వేశాడు. పాపా, అమ్మో వణుకొచ్చేస్తుంది. ఇలా కాదు కానీ దుప్పటి తీసేద్దాం. రాజేస్తాడు, భూమినైన జేబులోనే రాజేస్తాడు. హే దొంగ 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 అమ్మో దొంగ. ఏమండి, అత్తయ్య అరుపు వినపడుతుంది. దొంగ దొంగ సంధ్య, ఒరే శ్రీకరం, దొంగ దొంగ, ఒరే శ్రీకరం, సంధ్య కొట్టు. అమ్మో, ఈ సీన్లో నా క్యారెక్టర్ లేకపోయినా పర్వాలేదు. అమ్మో, నేనేం చేయలేదు. నాకొద్దు బాబాయ్, నేనేం చేయలేదు. అప్పారావు గారు, మీరా? మీరేంటి ఇక్కడ? మానవత్వం లేకుండా ఇలా అత్యధిక బాధేంటండి? రోకలతో దంచిన అలవాటు ఉన్నట్టుంది మీకు. వాళ్ళంతా అబ్బా పప్పు ధాన్యాలు దంచినట్టు దంచేశారు కదండి. అయ్యయ్యో, తప్పైపోయిందండి. అయినా మీరేంటండి ఇక్కడ? ఏమీ లేదమ్మా, నా పాపని ఓసారి చూసుకుందామని వచ్చాను. నా పాప కోసం వస్తే ఈ పాప ఉంది. అమ్మా భూమి, నువ్వు ఆ గదిలో పడుకున్నావా? ఈ గదిలో పడుకున్నావేమో అనుకున్నా. అబ్బా అమ్మా, నాకు బాగా బుద్ధొచ్చింది తల్లి. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చా. అయినా మీరు తెల్లారితే తీసుకువెళ్ళిపోతారు కదండి. మీకు తిండిలోనూ కక్కుర్తే, ఎక్కడ కూడా కక్కుర్తెందుకు? అమ్మా, ఏదో తెలిసి తెలియక జరిగింది, వదిలే. అప్పారావు గారు, ఈ ఒక్క రాత్రి పాప మా దగ్గర ఉంటానంటుంది. ఉదయాన్నే మీరు తీసుకెళ్తారు కదా, వెళ్ళి పడుకోండి. అలాగే బాబు. అమ్మా భూమి, నువ్వు సంధ్య వాళ్ళ రూములో పడుకో అమ్మా. అమ్మా అమ్మా, ఏం చిత్త కొట్టావు అమ్మా? వస్తానమ్మా. అమ్మా అమ్మ నాను నెమ్మదిగా. అయ్యో కర్మ. ఒళ్ళంతా పులిసిపోయింది.
అమ్మో సరే, అందరూ పడుకోండి. ఓ నాయనా, వాళ్ళంతా కొల్లబడిస్తారు. బాగైంది బాగైంది. ఏమయ్యి ఉంటుంది? వీడింకా ఫోన్ చేయలేదేంటి? ఇదిగో మళ్ళీ ఆవిడే. చేసావా మహాతల్లి? మళ్ళీ ఫోన్ చేసావా? నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఏ గడియల్లో నీ చేతిలో పడ్డానో గాని నా చేతులు కాళ్ళు విరిగిపోయేలా ఉన్నాయి. ఏం జరిగింది? ఒక్క పూట అయితే ఏముంది తల్లి, నేనే కక్కుర్తిగా అనుకుంటే నాలాగా నాకన్నా నువ్వే ఎక్కువ కక్కుర్తిలో ఉన్నావు. నన్ను రోడ్లో వేసి రోడ్డు పచ్చలాగా రుబ్బేశారు. ఇంతకీ పన్నా ఇందా లేదా అది చెప్పిచావు. నేను చేవడం ముఖ్యమా, పాపం తీసుకురావడం ముఖ్యమా? అబ్బా! పాప రావడం ముఖ్యం. నోరు మూసుకొని పడుకో, రేపు ఉదయాన్నే తీసుకొస్తాను. అలా కాకుండా నువ్వు మళ్ళీ ఉచిత సలహాలు ఇస్తే నన్ను అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఒక్క రాత్రికి వదిలేయమ్మా, ఉదయాన్నే పాప వస్తుంది. నన్ను నమ్ము, ప్లీజ్ బిలీవ్ మీ. నీకు దండం పెడతాను. గుడ్ నైట్, శుభరాత్రి, శుభాఖైర్. రే రే, హలో హలో. అచ్చా. ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరు పంపించారు? నేను ఒక కళాకారుణ్ణి. ఎక్కడో రోడ్డు మీద ఉంటే నన్ను ఇక్కడ నటించమని పంపించారు. నా పాత్ర కేవలం ఈ పాపను తీసుకెళ్ళడం వరకే. ఎవరు చెప్పారు మీకు భూమిని తీసుకురమ్మని? దీని వెనకాల ఎవరున్నారు? దీని వెనకాల ఉన్నది ఎవరో కాదమ్మా, రాధిక.